ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలికారు. తెలుగుదనం సంస్కృతి సంప్రదాయాలు వేలవిస్తూ భోగి మంటల్లో ప్రజలు ఆనందంగా గడిపారు. 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాల నిర్వాహకులు బరి తెగించిన పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలికారు. తెలుగుదనం సంస్కృతి సంప్రదాయాలు వేలవిస్తూ భోగి మంటలో ప్రజలు ఆనందంగా గడిపారు. 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సంక్రాంతికి కొత్తల్లుల రాక ఒకవైపు ఉంటే మరోవైపు కోడిపందాల జోరు సాగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందాల హడావుడి మొదలైపోయింది. పోలీసులు ఎటువంటి పందాలకు అనుమతి లేదని ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కోడిపందాల నిర్వహణకు మాత్రం నిర్వాహకులు సై అంటున్నారు. బరిలో కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలకు నిర్వాహకులు బరి తగ్గించినా పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే కనుక సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటే విధంగా అయితే ప్రారంభమయ్యాయనే చెప్పొచ్చు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాల్లో కూడా సంక్రాంతి సంబరాలకు అయితే కనుక ఈ రోజు భోగి మంటలతో స్వాగతం చెప్పిన పరిస్థితి ఉంది. ఈ భోగి మంటల్లో అనేక మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ భోగి మంటల్లో అయితే కనుక భోగి మంటలు వేసుకుని ఈ సంక్రాంతికి అయితే స్వాగతం పలికారు. తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా సంస్కృతి సాంప్రదాయాలకి నిలయంగా మారే ఈ తూర్పుగోదావరి జిల్లాలో అయితే కనుక ఈ భోగి మంటల్ని ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే అంటే కొత్త సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ళు రాక ఒక పక్క ఉంటే కనుక రెండో వైపు చూస్తే కనుక కోడి పందాల జోరైతే కనుక కొనసాగుతుందని చెప్పచ్చు. మన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే అనేక ప్రాంతాల్లో ఆ కోళ్ల బరులు అయితే ఏర్పాటు చేసి కోళ్ల పందాలు అయితే కనుక ఆ భారీ ఎత్తున అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. పక్క నుంచి చూస్తే పోలీసులు అయితే కనుక ఈ కోడి పందాలకు కానీ జోదాలకు కానీ ఎక్కడ అనుమతి లేదు అని అయితే చెప్పినప్పటికీ ఇటు నిర్వాహకులు అంటే కూటమి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అలాగే రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, కోడి పందాలు అంటే సంక్రాంతి అంటేనే కోడి పందాలు కాబట్టి కోడి పందాలు ఉండాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి కూడా అనేక ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా చూస్తే కాకినాడ పట్టణం అలాంటి పట్టణంలోనే 8 బరులు అయితే వేశారు. అలాగే కాకినాడ రూరల్ కి సంబంధించి కూడా దాదాపు 15 బరుల వరకే ఏర్పాటు చేశారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ చూస్తే కనుక చివరికి గ్రామాల్లో సైతం భారీ ఎత్తున అయితే కనుక బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఇది కాకినాడ రూరల్ ప్రాంతంలో అయితే మనం ఉన్నాము. వలసపాకల ప్రాంతంలో అయితే కనుక విఎస్ లక్ష్మీ కాలేజ్ సమీపంలో ఇక్కడైతే ఒక బరిని అయితే ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం విజువల్స్ లో. ఇక్కడైతే కనుక అనేక ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ ప్రధానంగా చూస్తే సామియానాలు అయితే ఏర్పాటు చేసి అక్కడ భారీ ఎత్తున అయితే కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పక్క నుంచి కోడి పందాలు ఫ్లడ్ లైట్ల మధ్య కూడా కోడి పందాలు నిర్వహిస్తామని చెప్పేసి నిర్వాహకులు అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు, సామియానాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మనం కోళ్లు కూడా చూడొచ్చు. ఇక్కడ కోళ్లు కూడా ఇక్కడ తీసుకుని వచ్చి అందరినీ కూడా కోడి పందాలకు అయితే సిద్ధం చేసిన పరిస్థితి. మరో పక్క చూస్తే కనుక గుండాట్లు అంటే జోదం చెప్పుకునే గుండాట్లు కూడా ఇక్కడ అనుమతులు అయితే అనుమతులు లేనప్పటికీ ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేసి నిర్వాహకులు బరి తెగించారని చెప్పొచ్చు. ఇక్కడ కేవలం అంటే ప్యాకెట్ కావచ్చు, గుండాట కావచ్చు, అలాగే కోడి పందాలు కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒక ప్రాంతం అంటే ఇది మెయిన్ రోడ్డుకి సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో అయితే కనుక ఈ కోడి పందాలకు సంబంధించి భారీగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. అంటే భారీ ఎత్తున అయితే జనం తరలి వస్తున్నారు. పక్క నుంచి అయితే చూస్తే కోడి పందాలు నిర్వహిస్తున్నారు, మరో పక్క గుండాట్లు అయితే నిర్వహిస్తున్నారు. ఈ
ఇదేంటంటే ఎక్కువ మంది అధిక మంది యువకులు కావచ్చు అందరూ కూడా ఈ పందాల్లో కూడా పాల్గొని ఈ సంక్రాంతి సందర్భంగా అయితే కనుక ఈ ఆనందోత్సవాలను పొందాలనే కాన్సెప్ట్ అయితే కనుక మేము ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఆ, కొంతమంది ఉన్నారు, ఈ యువకులు కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా జరుగుతున్నాయి కోడి పందాలు, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు మీరు ఏమనుకుంటారు? వదిలేసి. వచ్చేసి మనకి సంక్రాంతి జరుపుకుంటాము. సంక్రాంతి ఎప్పటి నుంచో సంప్రదాయంగా చేసుకుంటాం. పంట జరిగిన పండుగ సంక్రాంతి భోగిలో మొదలవుతుంది. మనకి భోగి రోజు ఇలా కోడి పందాలు అవి పెట్టి ఆర్గనైజేషన్ చాలా చక్కగా చేశారు. ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి కానీ విదేశాల నుంచి పండుగ వచ్చిన వాళ్ళందరూ ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చి కోడి పందాలకు వీక్షించడానికి కోసం వస్తూ ఉంటారు. చాలా బాగా ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది కోడి పందాల అంటే ఇక్కడ అంటే పోలీసులు కావచ్చు, కోర్టులు కావచ్చు, అంటే ఈ కోడి పందాలు నిర్వహించకూడదు, ఇది చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు కదా. అసలు మీరు యువకులుగా మీరు ఏం ఫీల్ అవుతున్నారు కింద? బెట్టింగ్ ద్వారా కాబట్టి డబ్బులు పోతాయని జాగ్రత్తగా చెప్తున్నారు. కాకపోతే ప్రజలు కూడా వాళ్ళకి విచక్షణ అనేది వాళ్ళకి ఉంటుంది. డబ్బులు ఎక్కడికి పోతాయి పోవు అనేది విచక్షణ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు సంపాదించుకుని తప్పు పోగొట్టుకుంటే పోగొట్టుకుంటారు. లేకపోతే అరిష్టాలకి తెలుసు, పరిస్థితి తెలుసు కూడా తీసుకుంటే ఇది ఎప్పటి నుంచో తరతరాలు వస్తుంది కాబట్టి మాకు వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. సో అదనమాట. అంటే ఇప్పుడు గతంలో అయితే కోడి పందాలు కూడా ఎక్కడో కొన్ని దూర ప్రాంతాల్లోనే, పట్టణాల్లో, అది దూరంగా గ్రామాల్లో ఉండేవి. ఇప్పుడు ఎక్కువ కూడా అంటే టౌన్స్ లో కూడా వేస్తారు. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? టౌన్స్ లో కూడా వేస్తారంటే ఆయం లేదు. ఇది మన తెలుగు కల్చర్, ఇది మన తెలుగు కల్చర్, ఇది మన తెలుగు కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉంటది వల్ల టౌన్ లో కదా మొత్తం అందరికీ తెలియదు కదా. ఒకప్పుడు అయితే పల్లెటూరులోనే ఎక్కడాకనే ఉండేది. మన టౌన్ సిటీస్ లో కూడా తెలియాలి కాబట్టి సో మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకు కాకినాడ ద్వారా చాలా కండక్ట్ చేయబడుతుంది. దీనివల్ల పాస్ట్ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఈ ఇయర్ అనేది చాలా ఎక్సలెంట్ గా జరుగుతుంది. ఎలాంటి చాలా క్లియర్ గా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. అంటే గతంలో అయితే కొన్ని బర్రెలు ఉండేవి, ఇప్పుడు ఎక్కువ బర్రెలు వచ్చాయి. దీన్ని ఏమంటారు? దీన్ని చేస్తాం మన ఇవ్వాల్సినంత మనకు గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ అవ్వడం వల్ల మనకు కూడా చాలా కదా ఎక్సైట్మెంట్ గా పార్టిసిపేట్ చేస్తారు. ఇంట్లోని కోడి పందాలు అంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ చూస్తున్నా మనం అమౌంట్ అనేది పోగొట్టుకుంటాం. జాగ్రత్తగా ఇది మనం చూడొచ్చు, లైవ్ లో అయితే చూస్తున్నాం కానీ ఇక్కడ నవీన్ రాజు గారు చెప్పండి, మరి ఇక్కడ కోర్టు అయితే మనకి కోడి పందాలు నిర్వహించకూడదని కండిషన్స్ పెట్టింది. మరి కోర్టు నుంచి ఇంకా ఎటువంటి ఆర్డర్ రాకుండా ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. మరి దీనిపైన పోలీసు అధికారులు మరి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా? వాస్తవంగా చూస్తే సంక్రాంతికి సందర్భంగా అయితే కనుక అనేక చోట్ల కోడి పందాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూస్తే సంక్రాంతికి ముందే వారం 10 రోజుల ముందే అయితే కనుక కోర్టులు అయితే ఇట్టు బస్సులోని జోదాలకు కానీ పేకాటకు కానీ అనుమతులు లేవు అని చెప్పేసి కోర్టులు అయితే డైరెక్షన్ ఇస్తుంటది. మరోవైపు చూస్తే కనుక ఆ కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇటు పోలీసులు కావచ్చు, ఇటు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇట్టు పరిస్థితుల్లోనే ఇక్కడ కోడి పందాలకు అయితే అనుమతి లేదు, జోదాలకు కూడా ఎక్కడ కూడా నిర్వహించకూడదు, నిర్వహిస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే 144 సెక్షన్ కూడా విధిస్తామని చెప్పేసి అటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రచారం కూడా గ్రామాల్లోనూ అలాగే పట్టణాల్లో కూడా భారీ ఎత్తున అయితే ప్రచారం అయితే చేస్తూ ఉంటారు. కానీ తీరా కోడి పందాలు స్టార్ట్ అయ్యి అంటే భోగి స్టార్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఈ కోడి పందాలు అయితే ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున బరులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే విశాలమైన ప్రాంతాలను కూడా తీసుకుని దాన్ని చదును చేసి బరులు కూడా భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అయితే కనుక కోడి పందాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఈ కోడి పందాలు కూడా కోట్లాది రూపాయలు చేతులు మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కోడి పందాలకు సంబంధించి కూడా ఇక్కడ కొన్న కోడి పందాలతో పాటు అనేక గుండాట అలాగే జోదాలకు సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. దానికి సంబంధించి కూడా కొన్ని లీజుకి తీసుకుని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి అయితే కొన్ని లక్షలాది రూపాయలు కూడా తీసుకుని ఈ ఏర్పాట్లు అయితే చేస్తారు. అంటే కోట్లాది రూపాయలు అంటే కోడి పందాలే కాకుండా అది జోదాల వైపు కూడా లక్షలాది రూపాయలు కూడా చేతులు మారే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసులు కానీ రెవెన్యూ యంత్రం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము, కేసులు పెడతాము, మీరు బైండ్ ఓవర్ కేసులు కూడా పెడతాము, అరెస్టులు చేస్తామని చెప్పి చెప్తుంటారు. కానీ తూతూ మంత్రంగా మాత్రం 1-2
కేసులు అయితే అనామకుల మీద 1-2 కేసులు పెట్టి ఆ భారీ ఎత్తున నిర్వహించే పెద్దల మీద మాత్రం ఏ విధమైన కేసులు అయితే పెట్టరు. దీనికి ఏమి విశేషం ఏంటంటే ఆ ఏదైతే పెద్ద పనులు నిర్వహిస్తారో ఆ పెద్ద వ్యక్తులే కొంతమంది వ్యక్తులను అయితే పోలీసులకు ఇవ్వడంతో వారి మీద అయితే మాత్రం కేసు పెడుతున్న ఆ దాఖలాలే కనపడుతున్నాయి. అంటే ప్రతి ఏటా కూడా ఎట్టి పరిస్థితుల్లోని అనుమతులు లేవు అని పోలీసులు కానీ, రెవెన్యూ యంత్రం కానీ, కోర్టులు కానీ చెప్తున్నప్పటికీ పందాలు మాత్రం యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ వారైతే మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. రవీంద్ర రాజు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇప్పటికి పందాలు అయితే అక్కడ స్టార్ట్ అయినా అంటే మరి ఇది మనం ఏం చెప్పుకోవచ్చు, పోలీసుల నిర్లక్ష్యం కింద మనం దీన్ని పరిగణించవచ్చా? ఇక్కడ బరులు ఏర్పాటు చేయడానికి కూడా 2 రోజుల ముందు నుంచి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతుంటాయి. భారీ ఎత్తున అయితే చదును చేయడం, అలాగే శామ్యానాలు వేయడం, ఫ్లడ్ లైట్లు వేయడం ఇదంతా కూడా 2 రోజులుగా కూడా జరుగుతున్న సొంతే. పోలీసులు కూడా ఇవన్నీ తెలుసు. ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం, అలాగే పక్కనే ఉన్న కూడా సెల్ ఫోన్ ను పట్టుకుని మాకు సంబంధం లేదు, ఇది కోడి పందాలు నిర్వహణ ఇక్కడైతే నిర్వహించట్లేదు అన్నట్టుగానే పక్కనే ఉండి చూస్తూ ఉంటారు తప్ప పోలీసులు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు, ఏ విధమైన కేసులు కూడా పెట్టడం లేదు. ఇలాంటి ఇదంటే సరా మామూలే, ఇది మాకు సరా మామూలే. ఆ కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి, మేము నిర్వహించకూడదని చెబుతాము. నిర్వాహకులు యథావిధిగా కోడి పందాలు నిర్వహిస్తారో, జోదాలు నిర్వహిస్తారో, అయినప్పటికీ సరా మామూలే అన్నట్లుగానే పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు తప్ప ఏ విధమైన అంటే సిన్సియర్ గా జోదాలు నిర్వహించకూడదు, కోడి పందాలు నిర్వహించకూడదు, కోళ్లకు కత్తులు కట్టకూడదని వాళ్ళు పోలీసులు అయితే కనుక సిన్సియర్ గా ఒక పక్క నుంచి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మరోవైపు అయితే కనుక ప్రజాప్రతినిధులు వారి మీద అయితే కనుక ఫోర్స్ చేసి ఎట్టి పరిస్థితులను మీరు అడ్డుకోవడానికి వీల్లేదు, ఇది మా వ్యక్తులది లేకపోతే మా మద్దతుదారులది, కాబట్టి మీరు వారి మీద అటువైపు మీరు వెళ్ళొద్దని చెప్పి పోలీసులకు ఒక పక్క నుంచి డైరెక్షన్ ఇవ్వడంతో పోలీసులు కూడా అటు రెవెన్యూ యంత్రాంగం కూడా అటువైపు చూసే అవకాశం అయితే కనిపించడం లేదు. నవీన్ రాజు, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కోడి పందాలు, ఈ జోదం ఏవైతే ఆటలు ఉన్నాయో దీనికి కూడా యూత్ కూడా ఎక్కువగా వచ్చి ఆటకి అట్రాక్ట్ అయ్యి ఆడడం అనేది జరుగుతుంది. అంటే ఇవి యూత్ని బానిసలు చేసే గేమ్స్ కింద మనం వీటిని పరిగణించవచ్చా? యూత్ కూడా వీటి వల్ల అసాంఘిక కార్యకలాపాల వల్ల తప్పుదారి పట్టే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 80% కూడా అంతా కూడా యువకులు మాత్రమే ఉన్నారు. అది పెద్దవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, యువకులు ఉన్నారు. ఈ యువకులందరూ కూడా ఈ జోదాల వైపు మళ్ళీ అటు గుండాట కావచ్చు, పేకాట కావచ్చు, వారందరూ కూడా వాళ్ళు నిమగ్నమయ్యి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా బెట్టింగ్లు వేసి అక్కడ పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది యువతని కూడా ఓ పక్క నుంచి బరులు కానీ లేకపోతే గుండాట్లు కానీ యువతని తప్పుదారి పట్టించే విధంగానే ఉంటాయి తప్ప ఈ జోదాలు మాత్రం ఏ విధంగా వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. నవీన్ రాజు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.